ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 77వ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు 8 నామాలతో కీర్తించబడ్డాడు. విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిమమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్త శతమూర్తిశతాననః. విశ్వమూర్తి రూపనామ గుణములు లేనివాడు పరమాత్మ. రూపనామ గుణ క్రియలతో కనిపించడమే మూర్తిమంతం. రూపకాల దేశాదులతో కూడిన మూర్తిమంతమే విశ్వమూర్తి. నానా విషయ విజ్ఞానములు ఒక్కచోట ఒకరిలో సందర్శించటమే విశ్వమూర్తిమంతం. అనగా ప్రపంచంలోని అనేక విషయాలను ఒకే చోట ఒకనిలో దర్శించుటకు కారణమగు పరమాత్మయే విశ్వమూర్తి. విశ్వమునే తన ఆకారంగా కలిగినవాడు. దీనినే గీతాచార్యుడు పశ్యమే పార్థరూపాణి శతశోధ సహస్రశః నానావిధాని దివ్యాని నానా వర్ణాకృతీని చ అన్నారు. అంటే విశ్వం అనంతవాచకం కదా. విశ్వం అనంత వ్యాపకం. త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి అనుటలో 3 లోకాలలో వ్యాపించియున్న మూర్తిమంతమే విశ్వమూర్తి. బాలకృష్ణుడు తన నోటి యందు విశ్వరూపాన్ని చూపాడు. అది చూచిన యశోద బాలమాతృడగు సలీలుని ముఖమందు విశ్వమెల్లనిట్లు వెలసియుండు బాలు భంగినితడు భాసిల్లుగానే సర్వాత్ముడాది విష్ణుడగుట నిజము అన్నది. సర్వభూతములను తనలో దాచుకొని వాటికి ఆధారమైన వాడు శ్రీ మహావిష్ణువు విశ్వమూర్తిగా కీర్తించబడ్డాడు. తదుపరి నామం మహామూర్తి. విశ్వమూర్తిర్ మహామూర్తి. అనోరణీయాన్ మహతో మహీయాన్ అని శృతివాక్యం అనుసరించి అణువులందు అణువుగాను మహత్తులందు మహత్తుగా వ్యాపించి ఉండువాడు పరమాత్మ. వామనుడై 3 పాదముల నేలను, 1 పాదముతో స్వర్గాన్ని, 2వ పాదంతో భూమిని, 3వ పాదంతో పాతాళాన్ని కొలిచాడు. బలిచక్రవర్తి శిరస్సుపై కాలుమోపి పాతాళమునకు పంపుటలోని మర్మమిదే. దీనినే శృతులు విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచం యః పార్థివాని విమమే రజాగుంసియో అస్కభాయ దుస్తరగం సదస్తం విచక్రమాణే స్త్రేధోరుణాయ అని స్తుతించాయి. ఈ రీతిగా భూలోక భువర్లోక సువర్లోకమంతయు నిండిన మహద్రూపాన్ని దర్శించిన అర్జునుడు రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహూదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవర్తితాస్తదాహం అన్నాడు. భగవానుడు చూపించిన ఆ మహద్రూపంలో అనేకమైన ముఖాలు, కన్నులు, బాహువులు, పాదాలు, లెక్కకు మించి ఉదరములు, భయంకరమగు కోరలు కలిగి మిక్కిలి భయంకరంగాను చాలా గొప్పదిగాను ఉన్నది అన్నాడు. భయమును గొల్పుచున్నది. ఈ రీతిగా మహద్రూపంను ఆవిష్కరించిన శ్రీ మహావిష్ణువుకు జేజేలు. తదుపరి నామం దీప్తమూర్తి. విశ్వమూర్తిర్ మహామూర్తిర్ దీప్తమూర్తి. శ్రీ మహావిష్ణువు విశ్వమూర్తి మహామూర్తియే కాక పరమాత్మ దీప్తమూర్తి కూడా. దీపం దీప్తి అనగా వెలుతురు ప్రకాశమని అర్థం. పరమాత్మ పరంజ్యోతి స్వరూపుడు. పంచభూత లింగములలో తిరువణ్ణామలైలో ఉండు లింగం జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి. ఇప్పటికీ దీపాన్ని పరమాత్మగా ఆరాధించుట ఆనవాయితీగా ఉంది. సాక్షాత్ సూర్యభగవానుడు జ్యోతిస్వరూపునిగా పూజలందుకుంటూ ఉన్నాడు. పరంజ్యోతి పరమాత్మ స్వయం ప్రకాశకుడు. స్వయం ప్రకాశకుడగు పరమాత్మ ప్రకాశముచే సూర్య చంద్ర గ్రహ తారకులు ప్రకాశిస్తూ ఉన్నాయి. దీనినే ముండకోపనిషత్తు నతత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమో విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి అన్నది. పరమాత్మ యొక్క ప్రకాశ తత్వాన్ని గురించి సంజయుడు దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్తిత యదిభా సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః అన్నది.
అదే కాక శ్రీ లలితా సహస్రం ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత తటిల్లతా సమరుచి అన్నది. వేల కొలది సూర్యులొక్కసారి ఉదయించిన వచ్చు ప్రకాశం పరమాత్మ తేజమునకు సరిపోదని భావం. ఇట్టి మహా తేజస్సు చేత వెలుగునట్టి పరమాత్మ శ్రీ మహావిష్ణువు దీప్తమూర్తిగా కీర్తించబడ్డాడు. తదుపరి నామం అమూర్తిమాన్. విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్. ద్వేవావ బ్రహ్మణో రూపే మూర్తం చామూర్తంచ. రూపనామక్రియలచే వ్యక్తమగునది మూర్తమనియు, రూపనామక్రియా రహితమైన పరమాత్మ అరూపమని లేక అమూర్తమని పిలిచారు మహర్షులు. అమూర్తమే శుద్ధతత్వంగా పేర్కొన్నాయి శృతులు. ఇదే నిర్గుణంగా కూడా పిలువబడ్డాయి. దీనినే నారాయణ ఉపనిషత్తు నిష్కలో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాతో శుద్ధదేవో ఏకో నారాయణ అన్నది. ధర్మరక్షణ సాధుజన రక్షణకై తనకు తానే వ్యక్తమగు రూపాలెన్నో. ఆ వ్యక్తమైన రూపాలే కాదు, అవే రామకృష్ణాదులు అర్చనలందుకొనుచున్నారు. ఈ క్రమంలో అన్ని అవతారములకు మూలమైనది పరిశుద్ధమైన నిర్గుణ అవ్యక్తమైన పరాతత్వమే శ్రీ మహావిష్ణువు. అందుకే ఆయన అమూర్తిమాన్. తదుపరి నామం అనేకమూర్తి. విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తి. అనేకమగు రూపములు కలియుండుట. అజాయమానో బహుదా విజాయతే. ఏకమగు పరమాత్మ తాను అనేకంగా కావాలనని సంకల్పించాడు. దాని పరిణామమే ఈ జగత్తు. ఈ జగత్తు అనేక రూపాలతో విస్తరించింది. ఉపాసకానాం ధ్యానార్థ బ్రహ్మణో రూపకల్పన అనుటచే తనను ఉపాసించువారి కొరకు హనుమ నరసింహాది రూపాదులుగా ఆవిర్భవించడం జరిగింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మరక్షణకు సాధుజన రక్షణకు తనకు తానే సృజించుకుంటాను అనుటలో పరమాత్మ స్వతంత్రతాభావం వ్యక్తమవుతోంది. భగవానుని అవతారములు నిమిత్తాలు, మరికొన్ని శాశ్వతాలు. వేదాలను రక్షించుటకు మీనావతారం, భూమిని ఉద్ధరించేందుకు వరాహావతారం, అమృత మథనం కొరకై కచ్చపం, బలిగర్వాన్ని అణుచుటకు వామనావతారం మొదలగునవి నిమిత్త అవతారాలు. ఇక రామకృష్ణ అవతారములు శాశ్వతాలు. అందుకే ఈనాటికి పూజలు అందుకుంటూ ఉన్నాయి. ఈ క్రమంలో ఏకమూర్తియగు శ్రీ మహావిష్ణువు అనేక మూర్తులలో వ్యక్తమవుతున్నాడు. అందుకే ఆయన అనేకమూర్తి. తదుపరి నామం అవ్యక్త. విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్త. అంటే వ్యక్తం కానివాడు. పరమాత్ముణ్ణి ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాదివాస సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ అని శ్వేతాశ్వరోపనిషత్తు అంటోంది. సర్వభూతములందుండి సర్వభూత వ్యాపారములను చేయిస్తూ ఏ కర్మ స్పర్శ లేక ఉండునట్టి నిర్గుణ రూపమగునది పరమాత్మ. సర్వమునకు సాక్షిగా ఉంది. సర్వాంతరంలోని చైతన్య రూపమే అవ్యక్త పరమాత్మ. తాను అవ్యక్త రూపుడని గీతాచార్యుడు నాహం వేదై న తపసా న దానేన న చేజ్జయ శక్య ఏవం విదో ద్రష్టుం దృష్టవానసి మాం యథా అన్నాడు. అంటే వేదాధ్యయనం, తపస్సు, దాన యజ్ఞములచే, పూజలచే నన్ను తెలుసుకోలేరు. కారణం నేను యోగ మాయచే నన్ను నేను కప్పి ఉండుటయే. అనన్య భక్తియే నన్ను దర్శించుటకు సాధనం అన్నారు. నా మాయచే వివిధ గుణరూపాలతో వ్యక్తమగుచుందునని భగవంతుని బోధ. ఈ రీతిగా సర్వమునందుండియు వ్యక్తం కాని పరమాత్మ చైతన్యమూర్తి శ్రీ మహావిష్ణువు అవ్యక్తుడు. తదుపరి నామం శతమూర్తి. విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్త శతమూర్తి. శతమనంతం భవంతి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నది పరమాత్మ లక్షణాలు. పరమాత్మ అనంతుడు. జ్ఞానపరంగా తీసుకుంటే అనంత జ్ఞాన సంపన్నుడు. జ్ఞానానందమయం దేవం. ఆది మధ్య అంతము లేక నిత్య సత్యస్వరూపుడు పరమాత్మ. తన విశ్వరూపాన్ని
అర్జునునికి చూపిస్తూ భగవంతుడు ఈ విధంగా అంటాడు, పశ్యమే పాత్ర రూపాణి శతశోధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. అంటే నానావిధ రూపాలను నా ఈ విశ్వరూపం నందు తిలకించుమని చెప్పాడు. ఈ రీతిగా నానావిధ రూపాలతో కూడిన విశ్వాకారుడు శ్రీ మహావిష్ణువు శతమూర్తి. తదుపరి నామం శతానన. విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్త శతమూర్తి శతానన. శత ఆనన శతానన, అనేక ముఖములు కలవాడు. సద్వజ్ఞానములకు కేంద్రస్థానం ఆననం. దర్శనమునకు నేత్రాలు, శ్రవణానికి చెవులు, ఘ్రాణం అంటే వాసన చూచుటకు ముక్కు, వాక్కుకు నోరు, స్పర్శ కొరకు చర్మం అనునవి జ్ఞానేంద్రియాలు. జ్ఞానం శక్తి స్వరూపం. జ్ఞానమే సర్వకర్మలకు మూలం. గ్రహించటం, ఇవ్వటం అనునదే వ్యాపకం. సర్వవ్యాపకత్వమే విశ్వమూర్తికి సంకేతం. విశ్వజ్ఞానం, సంపూర్ణ జ్ఞానం అనునవి భేదము లేనివి. సంపూర్ణ జ్ఞానమే పరమాత్మ స్వరూపం, అదే వదనం. సర్వక్రియాశక్తికి మూలం కూడా అదే. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులకు మూలమగు పరమాత్మ, సర్వవ్యాపకత్వమునకు కేంద్రమగు పరమాత్మ శ్రీ మహావిష్ణువు శతాననుడు. విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్త శతమూర్తిశతానన.